కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి అనంతరం 50 మంది మహిళలకు చీరలు, వెజిటబుల్ బిర్యానీ పంపిణీ. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కొండ మీద శివనామస్మరణతో దీపంతో ప్రదక్షిణలు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు కోసం స్కూల్కి పంపించండి, లేదంటే పంపించవద్దు అన్న హెడ్ మాస్టర్. మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద నుండి వీరభద్రస్వామి గుడి వరకు తీన్మార్ బ్యాండ్లు బైక్ ర్యాలీ. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే వ్యవస్థాపక అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి అనంతరం 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వెజిటబుల్ బిర్యానీని పంపిణీ చేయడం జరిగింది. పూలతోట గిరిజన కాలనీకి చెందిన ప్రమీలమ్మకు జీవనోపాధిని కల్పించాలన్న సదుద్దేశంతో కుట్టు మిషన్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలను మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కలిసి ఎంత ఘనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని, ఈ వేడుక నాకు కాదు మన సంస్థకు జరిగినట్లుగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని భాగంగా పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ, నిరుపేద మహిళలకు 50 చీరలు, రుచికరమైన బిర్యానీని పంచడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మిత్రులు, శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా అధ్యక్షులు బర్త్డే బాయ్ చంద్రశేఖర్ గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మంచి కేక్ కూడా తినిపిస్తున్నారనే కళ్యాణ్ ఫోటో స్టూడియో వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మహేష్ సైదాపురం రిపోర్టర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లలిత బ్రాండ్ శ్రీధర్ గారు స్వీట్ తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీధర్ గారు కెమెరా అడ్డం వెంకట్రావు గారు శాలవాతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీ శివారెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్కూల్ కూడా రెడీగా పెట్టేస్తున్నారు సార్. కొద్దిగా థ్యాంక్ యూ శివారెడ్డి సార్. శాలవాతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగేంద్ర సింగ్ మెడనూరు సురేష్ రెడ్డి గారు సార్వక ప్రత్యేకంగా మన సంస్థతో ప్రతి నెల 2వ శనివారం మళ్ళీ సార్ బంగారం మనసుతో బంగారంతో థ్యాంక్ యూ మళ్ళీ సార్. కొద్దిగానే పెట్టండి సార్. స్పెషల్ రిక్వెస్ట్ దయచేసి కేక్ చాలా తక్కువ పెట్టండి. చిన్నపిల్లడు కదా తెలియజేస్తారేమో. శ్యామ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా స్పూన్లు తెచ్చేసి పెట్టినారు. స్పూన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సనత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు.
దయచేసి కేక్ కొద్దిగా పెట్టండి. చంద్రన్న ఈరోజు బర్త్డే కాబట్టి. గూడలి భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం పౌర్ణమి సందర్భంగా గూడలి గ్రామంలో గల శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కొండ మీద శివనామస్మరణతో దీపంతో ప్రదక్షిణలు ప్రతి పౌర్ణమికి నిర్వహించు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలోని భక్తులందరూ పాల్గొని భీమేశ్వర స్వామి కృపా కటాక్షములకు పాత్రుడు కాగలరని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. 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 శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు కోసం స్కూల్కి పంపించండి, లేదంటే పంపించవద్దు అన్న హెడ్ మాస్టర్. మా వంతు పాఠాలు నేర్పించడంలో శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని, కానీ మీ బిడ్డల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసి గుంజీలు తీసిన ఓ హెచ్ఎం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింతారమణ ఆవేదన. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద నుండి వీరభద్రస్వామి గుడి వరకు తీన్మార్ బ్యాండ్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వీరభద్రస్వామి గుడిలో పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి దేశ చరిత్రలోని ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వీర మహిళా విభాగం అధ్యక్షురాలు వాణి భవానీ, జన సైనికులు జాగీర్, శ్రీకాంత్, కాదర్వల్లి, సురేష్, రవితేజ, జలీల్ బాషా, మల్లికార్జున్తో పాటు మండలంలోని పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళా విభాగం. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలో పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. మనుబోలు బిట్ 1లో వీరభద్రస్వామి గుడి దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ అందరూ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరూ పాల్గొన్నారు. దశాబ్ద కాలం పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలుపెరగని పోరాటం చేసి 21కి 21 సీట్లు సాధించడం జరిగింది. 100కి 100% సీట్లు సాధించిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ అవ్వడం, అందులో మేమందరం కలిసి వర్క్ చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. జై జనసేన. ఈరోజు ముఖ్యంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తేదీన ఎంతో గర్వంగా ఘనంగా జరుపుకుంటున్నాము. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని కూడా నిర్వహించి మనుబోలు హైవే నుంచి బిట్ 1 మనుబోలు ఊరు అంటారు దీన్ని, ఓల్డ్ విలేజ్, ఇందులో వీరభద్రస్వామి గుడికాడ నూతనంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. దీనికి మా యొక్క జిల్లా నాయకులైన వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో, అలాగే సర్వేపల్లి నియోజకవర్గ నాయకులైన బొప్పేపల్లి సురేష్ నాయుడు గారు, అలాగే బోనుబోయిన ప్రసాద్ గారు, వీర మహిళా విభాగం నుంచి వాణి భవానీ గారి ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము జరుపుకోవడానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పోరాడే తత్వాన్ని, ప్రశ్నించే ధైర్యాన్ని, వీటన్నిటిని మాకు ముందుండి ఆవిర్భావ దినోత్సవం మొదటి రోజు నుంచి మాకు నేర్పించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, జన సైనికుడు అని ఒకసారి పేరు పడిన తర్వాత అతనంటూ ఎంతకైనా తెగించి ప్రజల కోసం ముందుకెళ్ళి పోరాడే తత్వాన్ని కలిగి ఉన్న ఒక నాయకుడు, ఒక సైనికుడు. కాబట్టి దీనికి మేము ఎంతో గర్వపడుతున్నాము. దీంతో పాటుగా మా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చెప్పాలంటే, ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటూ అప్పటి నుండి ఈ రోజు వరకు సొంత ఖర్చులతో పార్టీని నడుపుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఈరోజు ప్రజల కోసం ప్రజా దర్బారులో అడుగుపెట్టి ఒక్క సీటు కూడా గెలవలేని స్థాయి నుంచి ఈరోజు 21 సీట్లకి అధిగమించి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు సాధించి జనసేన అంటే ఏంటనేది ప్రతి ఒక్క పార్టీకి అదర్ పార్టీలకు తెలియజేశాడు. 100% సైతంతో ప్రపంచంలోనే ఒక మంచి రికార్డు సృష్టించిన రాజకీయ చరిత్ర కలిగిన జనసేన పార్టీగా తీర్చిదిద్దాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్వపడాలని కోరుకుంటున్నాను.
ఇకపోతే ఆయన దాతృత్వం అందరికీ తెలిసిన విషయమే. దేశ సైనికుల కాడి నుంచి ఎన్నో విపత్తులు ఎదుర్కొన్న తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళ రాష్ట్రంలో కూడా ఎంతో డబ్బుని సహాయం చేసి ఆయన దాతృత్వాన్ని చాటాడు. అదే కాకుండా రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు మోసే జెండాగా జనసేన పార్టీని తీర్చిదిద్దే నాయకుడిగా ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. ప్రతి ఒక్కరూ మేము ఆయనకి ఎంతో రుణపడి ఉంటాము. ఆయన మంత్రి శాఖ తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క పల్లెటూరులో సీసీ రోడ్ల కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆయన వేస్తూ ఎంతో మన ఎన్డీఏ కూటమిలో భాగంగా వృద్ధి చెందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ మన స్టేట్లో నడుస్తుంది. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారికి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయి భక్త భజన బృందం వారితో భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అమెరికాలో నివాసం ఉంటున్న మనుబోలు గ్రామ వాస్తవ్యులు కలిమిల్లి చిరంజీవి శ్రావణి దంపతులు, కుమారుడు అశ్రిత్ గౌహిత్ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అచ్యుత జనార్దన ఉపేంద్ర హరై జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి సాయి జయ జయ సాయి లోకనాథాయ భక్త లోక సంరక్షకాయ నాగలోకాయ నవ్యమంగళ నాగలోక సోక్షాయ నవ్యమంగళో స్వామి సాయినాథాయ శ్రీశేఖరవాసాయ
హెడ్లైన్స్ మరోసారి. చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి అనంతరం 50 మంది మహిళలకు చీరలు, వెజిటబుల్ బిర్యానీ పంపిణీ. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కొండ మీద శివనామస్మరణతో దీపంతో ప్రదక్షిణలు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు కోసం స్కూల్కి పంపించండి, లేదంటే పంపించవద్దు అన్న హెడ్ మాస్టర్. మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద నుండి వీరభద్రస్వామి గుడి వరకు తీన్మార్ బ్యాండ్లు బైక్ ర్యాలీ. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.